ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఈ లోకమే వండి వాచడానికి వేదికరా. వెడివెడనల్లో వెడివెడన బిర్యానీ నాకు నువ్వు చేసి పెట్టాలని నేనే నీకు చేసి పెడుతున్నా చూడు. కదా నువ్వు బాగా చేస్తావు అని చెప్పేసి నీతో నడిపించుకొని నువ్వే తినాలని చెప్పేసి ఏమేమి చేస్తున్నావు బేట బిర్యానీకి? ఆనియన్ ఫ్రై చేస్తున్నా. ఆనియన్ ఫ్రై. చికెన్ ఇంత జల్దీ తెచ్చినావు చూడు. కొద్దిగా లేట్ అయింది బేట. సో అట్లా అని చెప్పేసి నువ్వేం బాస్మతి రైసా? రైస్ బాస్మతి రైస్, ఆనియన్ ఫ్రై. ఆనియన్ కోస్తున్నా. ఆనియన్ దేనికి అది? ఫ్రై చేయడానికి. నువ్వు వచ్చేలోపు కొన్ని ఉంటే కోసి ఫ్రై చేసిన. ఓకే ఓకే. మళ్ళీ ఫ్రై చేయాలి. మా ఆయన గారు దానికోసం చికెన్ కడుగుతున్నారు. చికెన్ కడగడం వరకు మేకింగ్ మాత్రం మా ఆవిడ గారే చేస్తారండి, నేను కాదు. మేకింగ్ మాత్రం తనదే అనమాట. మొత్తం ఓన్లీ కర్రీ బిర్యానీ మొత్తం ఆమెనే ప్రిపరేషన్ చేస్తాను అనమాట. తినడం మొత్తం మనకి అనమాట. తినడం మటుకు మన పని, చేయడం వరకు మా ఆవిడ పని అనమాట. చూస్తున్నాను బిర్యానీలో పచ్చిమిర్చి పేస్ట్, ఓకే, గరం మసాలా, ఓకే, కారం, ఓకే, జీరా పౌడర్, ఓకే, ధనియా పౌడర్, ఓకే, సాల్ట్, ఓకే, పసుపు, అయ్యో అమర్ ఫుడ్ కలర్ వేలే. ఓ మై గాడ్. ఇది అయిపోయిన తర్వాత తీసుకొచ్చి ఫుడ్ కలర్ వేస్తాం. కొంచెం ఆయిల్, కర్డ్ ఫ్రిడ్జ్ లో వేసుకో. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయండి. అల్లం పేస్ట్, తర్వాత కర్డ్. యాక్చువల్లీ చికెన్ వేసినాక కూడా మళ్ళీ వేయచ్చు, కానీ ఫస్ట్ ఇది మ్యారినేషన్ ది పేస్ట్ అంతా రెడీ చేసుకొని చికెన్ వేసుకుంటే చికెన్ ఊకే కలిపితే ఒకటేసారి కలపచ్చు అన్నమాట. లేకపోతే ఊకే ఇవన్నీ వేసినా కలిపి చికెన్ చేతులకు కూర్చుకుంటుంది కదా, బోన్స్ అవి కూర్చుకున్నట్టు. అట్లా అని చెప్పేసి ఫస్ట్ ఇవన్నీ కలిపిన తర్వాత గ్రేవీ అనేది పెరుగుతోటే, కర్డ్ తోటే గ్రేవీ చికెన్ కి. డబల్ మసాలా, మసాలా అనేది కర్డ్ తో వస్తుంది. పుదీనా, కొత్తిమీర, లెమన్స్ తీసుకురావాలి. లెమన్స్ ఒకటి, ఫుడ్ కలర్ ఒకటి. ఫస్ట్ దీన్ని మంచిగా కలుపుకోవాలి.
ఫ్రైడ్ ఆనియన్స్. ఓకే. అయితే ఇంకొకటి ఏంటంటే అమ్మ, ఈ మసాలా అన్ని ఇట్లా కలుపుతాం కదా, మసాలాలో ఉన్న ఫ్లేవర్స్ అన్ని మంచిగా బయటకు వస్తాయి. చికెన్ వేసి ఇట్లా కలిపినప్పుడు ఇట్లా ఇట్లా అనలేము మసాలా. కాబట్టి ఫ్లేవర్ అంతా బాగా వస్తుంది. ఓకే. లెమన్ వేయలేదు, లెమన్ వేయాలి. ఓకే. చికెన్ వేయి. చికెన్ 1.5 kg చికెన్ తీసుకొచ్చిన. సో రైస్ ఎంత పెట్టి? 4 glasses. 4 glasses అంటే అప్రాక్సిమేట్లీ 1.5 kg రైస్ అనుకో. హౌ మెనీ మెంబర్స్ టు ఈట్? ఇక మనమైతే 2 times తినొచ్చు ఆల్మోస్ట్. ఓకే. సో నార్మల్ గా అయితే ఒక 6 మెంబర్స్ అయినా తినొచ్చు అన్నమాట ఒకటే పూటకి. ఇప్పుడు నార్మల్గా కలుపుకోవచ్చు. ఓకే. నాకు తెలిసి కారం సరిపోయిందంటావా? అంటే పచ్చిమిర్చి పేస్ట్ చేసిన కారం పర్ఫెక్ట్ గా అన్ని ఒకటేసారి ఎట్లా వేసినాం కదా అసలు కదా. అవును. ఏం ఎక్కువ తక్కువ స్పైస్ లెవెల్స్. ఇంకా లెమన్ వేసి ఇంకా బాగుంటది. ఓకే. లెమన్ ఒకటి వేసేసి. ఓకే. ఇప్పుడు చికెన్ మ్యారినేట్ అవుతుంది. రైస్ ఎక్కించుకున్నాం. నువ్వు ఫాస్ట్ అవి లెమన్స్ నాకు అది తీసుకో. ఫుడ్ కలర్ గీ. ఫుడ్ కలర్ గీ. రైట్. దీనికి మూత పెట్టేది. మ్యాగ్నేట్ అయిపోయింది. ఎంతసేపు మ్యాగ్నేట్ అయితే? ఇక అది రైస్ ఉడికి ఎంతసేపు అవుతుంది. యాక్చువల్లీ నువ్వు పొద్దున్న వేస్తే చాలా సేపు మ్యాగ్నేట్ ఇద్దాం అనుకున్నాను. నువ్వు లేట్ ఇచ్చి. ఓకే. సో ఇప్పుడు కొద్దిగా ఒక 1/2 an hour అట్లా మ్యాగ్నేట్ అవుతుంది రైస్ ఉడికే లోపల. ఎంబడే వెజిల్స్ అన్ని క్లీన్ చేసుకున్నావు అనుకో, కొంచెం ఫ్రీగా ఉంటుంది. అన్ని ఒక్కసారి కాకుండా కొన్ని తక్కువ ఫాస్ట్ ఫాస్ట్. ఇప్పుడు రైస్ కాబట్టా రైస్ వాటర్, బిర్యానీ ఆకు, స్టార్ ఫ్లవర్, ఓకే, కొంచెం షాజీరా, ఓకే, అంటే అన్ని స్పైసెస్ అన్నమాట. ఓకే. పట్టా, లవంగ, ఓకే, ఇలాచి, ఇలాచి, అన్ని స్పైసెస్ వేసిన. ఓకే. నెక్స్ట్ పచ్చిమిర్చి, పచ్చిమిర్చి, ఓకే, కొత్తిమీర, పుదీనా, ఓకే, దాంట్లోనే. ఓకే. ఆయిల్, ఓకే, అల్లిగడ్డ పేస్ట్. ఓకే. ఇది హోమ్ మేడ్ అయితేనే బాగుంటది. ఓకేనా? ఇంట్లో ఇద్దరు అత్త కూడా ఇద్దరు కలిసి మా అత్త నేను కలిసి మేక్ చేసేది. సాల్ట్, మంచిగా మరగాలి. ఓకే. ఓకే. ఇప్పుడు బిర్యానీలా కొన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసాము. సో అవి ఇప్పుడు వేయాలి మనం. ఏంటిదంటే ఫస్ట్ గరం మసాలా కొంచెం. నేను మర్చిపోయాను ఇంతకు, సారీ. కొంచెం గరం మసాలా, అంటే నేను చికెన్ మసాలా కూడా వేస్తామా. ఓకే. అందరు వేయరు, నేనైతే వేస్తా. ఓకే. ఎవరి ఇష్టం వాళ్ళదన్నమాట. అంతే కదా.
దాని తర్వాత లెమన్స్. నువ్వు చాలా పెద్దోనే ఇది. ఇప్పుడు టేస్ట్ చూడమా లెమన్ వేసినాక లెమన్ ఫ్లేవర్ అనేది ఎట్లా తెలుస్తుంది చూద్దాం. వీడికే నాకు స్మెల్ వస్తుంది, చెప్పాలంటే వాసన స్మెల్ అనేది ఆటోమేటిక్ వస్తుంది, నాకు వచ్చేస్తుంది. నువ్వు కలుపుతుంటేనే నాకు వీడి వరకు వస్తుందంటే ఇంకా దాన్ని చేయాల్సిన అవసరం లేదు. ఈ సైడ్ కున్న మసాలా అంతా తీసేయాలి. ఓకే. ఎందుకంటే మనం పొద్దున పెట్టినప్పుడు ఈ మసాలా అంతా మాడి సైడ్ మసాలా అంతా మాడుతుంది. ఓకే. అందు గురించి ఆ మసాలా అంతా నీట్ గా తీసేసి పెట్టుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసి ఈ వాటర్ ఉన్నాయి కదా మరి. ఓకే. వాటర్ ఓకే ఒక 2 cups లేసినాం అనుకో. ఓకే. గ్రేట్ అంటే చికెన్ ఉడకడానికి. ఓకే. ఈ వాటర్. ఓకే. మంచి ఇట్లా చికెన్ మంచి ఉడికిపోతుంది. ఓకే. ఈ వాటర్ తో. ఓకే. మళ్ళా అడుగు అంటారు అన్నమాట. ఓకే. దానివల్ల ఇట్లా. ఓకే. ఇది మసాలా. ఓకే. మసాలాకి బాగుంటాయి. యాడ్ చేసుకోవచ్చు. గీ వేసుకుంటే కూడా డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు రైస్ వచ్చేసి ఫస్ట్ ఒక 60% ఉడికిన రైస్ వేద్దాము. ఇంకొంచెం ఉడకని రైస్. ఉడకలేదు ఇంకా రైస్. రైస్ వాటర్ మంచిగా సాల్ట్ ఉండాలి. రైస్ వాటర్ లో కరెక్ట్ ఉండాలి సాల్ట్. కరెక్ట్ అనుకో బిర్యానీ సూపర్ అవుతుంది. ఎందుకంటే రైస్ కి కూడా వాటర్ సాల్ట్ పడుతుంది. ఓకే. 80% లేయర్ వేసినాము. ఇంకో లేయర్ వేసిద్దాం. అయిపోతుంది. ఫాస్ట్ అయిపోతుంది రైస్. ఒక్కసారి అయింది అనుకో ఎంబడే ఫాస్ట్ అయిపోతుంది. लास्ट में ऐडिंगे food color with some ghee. Water only, not ghee. Water. మిగిలిన ఆనియన్ పుదీనా. ఓకే. కొంచెం ఘీ కూడా వేసుకోవచ్చు. ఓకే. ఘీ ఎంతైనా హోమ్ మేడ్ బిర్యానీ అంటే హోమ్ మేడ్ బిర్యానీ అంతేనా? ఓకే. ఓకే. ఇప్పుడు ఏం చేయాలంటే దమ్ పెట్టేస్తాను. దమ్ ఎంతసేపు దమ్? ఫస్ట్ 20 minutes హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలా. ఓకే. తర్వాత 20 minutes to 25 minutes లో లో ఫ్లేమ్ లో పెట్టుకొని దమ్ పెట్టేసుకో. ఓకే. దెన్ బిర్యానీ విల్ బి రెడీ. ఓకే. రైతానా?
రైతాకి ప్రిపరేషన్ లో ఆనియన్, క్యారెట్, సలాడ్ కి ఇది ఆనియన్ సలాడ్ కా ఏం వేసినావు? పచ్చిమిర్చి కూడా వేసేసినావు. చూస్తుంటేనే తినాలనిపించేస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ రైతా. టేస్ట్ చాలా బాగుంది, ఎందుకంటే నువ్వు చేసావు కాబట్టి ఇంకా చాలా బాగుంది. మంట మంట చూస్తున్నా అంటే ఇట్లా కనిపిస్తలేదు రా భయ్, అట్లా అని పండుకొని చూస్తున్నా మంట. మంచిగా దానికి సెట్ అయిందా లేదా అట్లా అని చెప్పేసి నువ్వు చూడమన్నావు కాబట్టి. ఓకే డ్రై ఉండాలి. ఓకే డ్రై ఉందా? ఓకే డ్రై ఉందా? ఓకే వాటర్ వాటర్ ఉంటే ఓకే డ్రై ఉంటే అయిపోయినట్టు బిర్యానీ. పొగలు స్మెల్ అయితే జబర్దస్త్ వస్తుంది. ఏడు కాడికి చెప్తున్నా. ఓకే ఓకే ఎట్లుందన్నమ్మా బిర్యానీ? నువ్వు చేసినావు కాబట్టి వేరే లెవెలే ఉంటుంది. మస్తుందమ్మా. హోమ్ మేడ్ అంటే నిజంగా హోమ్ మేడ్ లెక్క చేసినావు. జబర్దస్త్ బిర్యానీ. Thanks for watching our video. Please do like, share and subscribe. Thank you. Thank you everyone.